పరిశుద్ధుడా 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 యేసు క్రీస్తు ప్రభువాని పాదములకు వందనాలు స్తోత్రములు నాయనా. మహా మంచి దేవా, మా మంచి కాపరివైన యేసయ్యా, నిన్న నేడు రేపు ఏకరీతిగా మార్పులేని దేవుడమైన మా రాజా, నీవు స్వయంభూ ఉన్నవాడవు, అనువాడవు, మాట్లాడేవాడవు. అయినా ప్రభు సహాయం చేయు దేవుడవు, పోషించు దేవుడవు, సంరక్షించు దేవుడవు. అయినా జ్ఞాపకం చేసుకునండి రాజా. అయినా ప్రభు ప్రేమ గల మా తండ్రి, గత వారం నుండి వారం వరకు మమ్మల్ని అందరినీ కాపాడి కరుణించి సంరక్షించి పోషించి జీవింపజేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు దేవా. అయినా సంఘాన్ని అంతా కాపాడినందుకు, మమ్మలను కాపాడినందుకు, మా గ్రామాన్ని కాపాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా. నీ దాసులను ప్రభా, నీ పవిత్రమైన నీ నోటి మాటలను ప్రభా నేను బోధిస్తూ ఉంటుండగా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానములను నీకు అంగీకారంగా ఉండటకు కృప దయచేయమని యేసునామమున వేడుకొనుచున్నాను ప్రభు తండ్రి. కీర్తన గ్రంథము 121వ కీర్తన 1వ వచనాన్ని ధ్యానించుకుందాము. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృష్టించిన వాడు. చాలా మంది మన అవసరతలు, అక్కర్లు నిమిత్తమై మనం మనుషుల వైపు చూస్తూ ఉంటాం. లేదా ఇంకా 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 వేరే 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 అవకాశం కోసం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. మనుషులమైన మనము చాలా మంది ఏం చేస్తారంటే ఆహారం కోసం, వస్త్రాల కోసం, కడుపు పోషించుకోవడానికి దొంగతనాలు, నరహత్యలు, మనుషులను మోసం చేయడాలు మరియు విచారం, దాన్ని పుట్ట పోషించుకోవడానికి, ఈ దేహాన్ని మంచి వస్త్రాలతో కప్పుకోవడానికి కొంతమంది తప్పు చేస్తే, కొంతమంది లగ్జరీస్నెస్ కోసం తప్పు చేస్తారు. దేనికోసం? లగ్జరీగా బ్రతకడానికి కోసం. ఇటీవల కొంతమంది బీటెక్, ఎంటెక్ చదివే పిల్లలు దొరికారు పోలీసులు. వారు చేస్తున్న పని ఏంటంటే, ఎక్కడ కొత్తగా మోటార్ సైకిల్ దొరికినా, కార్లు దొరికినా దొంగతనం చేయడం వస్తాయి. కొత్తగా మార్కెట్లోకి వచ్చి రోడ్డు మీదకి వచ్చిందంటే వాళ్ళ పని ఏంటంటే దొంగతనం చేయడం. అది సొంత డబ్బు పెట్టి కొట్టేది కాబట్టి ఎంతకైనా చేయడం. ఎందుకు? బలహీనతలు కూడా వాళ్ళు డ్రగ్స్, సిగరెట్లు, బ్రాందీలు, స్తోత్రమైన జీవితాన్ని. ఈ తప్పులు దేని వల్ల చేస్తారంటే, సహాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. బతకడం ఎలా, మనం బతకడం ఎలా, మళ్ళా పూట గురించి చింత, మళ్ళా దినం గురించి చింత, రేపటి గురించి చింత, భవిష్యత్తు గురించి చింత. దీన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులు ఏమంటున్నారంటే, కొండల తట్టు, కొండల మీద ఏముంటాయి? రాళ్ళు, రప్పలు ఉంటాయి. ఆ రాళ్ళ మీద, రప్పల మీద కొన్ని విగ్రహాలు కూడా ఇందులో మరొకది. పూర్వకాలం ఏం చేసేవాళ్ళంటే, గొల్లు గోపురాలు ఎక్కడ కట్టేవాళ్ళంటే
మనకంటే ఉన్నతమైన వాడు కాబట్టి కొండ మీద ఉండాలా, కొండల మీద ఉండాలి. దేవుడికి గుర్తుగా ఒక రాయి అక్కడ. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే బైబిల్ నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచో కాదు. ఈ భక్తులు వాళ్ళు బయలుదేరి వాళ్ళు ప్రయాణాలు చేసుకుంటూ వెళ్తూ ఎక్కడ దేవుడు కనపడితే అక్కడ ఒక రాయి నిలబెట్టి ఆ రాయికి సున్నం పోయడము, ఆ రాయికి నూనె పోయడము, ఆ రాయికి టెంకాయ కొట్టడము, ఆ రాయికి నైవేద్యం చేయడము గుర్తుగా. విగ్రహారాధన ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ పుట్టకముందే ఉందా? ఆదాం పుట్టకముందే ఉందా విగ్రహారాధన? ఆదాం పుట్టిన తర్వాత వచ్చినట్టే వెళ్ళి భక్తులైన వారు వారి ప్రయాణాలలో వారి యుద్ధాలలో జయించినప్పుడు దేవుడు వారితో మాట్లాడినప్పుడు ఒక రాయి నిలబెట్టడం, అక్కడ గుర్తుగా అలాగ చేయడం, పూజించడం, ప్రార్థించడం, వెళ్ళడం. ఆ విధంగా చాలా పర్వతాల మీద, మన ఇండియా గురించి నేను మాట్లాడడం లేదు, ఇండియా అవుట్స్లో యెరూషలేము ప్రాంతంలో, పాలస్తీనా ప్రాంతంలో మన పూర్వీకులైన వారు ఇజ్రాయేలీయులు, యూదులు వారు ఏం చేసేవాళ్ళు? వారు పశువుల కాపరులు, గొర్రెల కాపరులు. పశువుల కాపరులు, గొర్రెల కాపరులు. దేవుడు ఎక్కడ దర్శనమిస్తే, దేవదూతలు ఎక్కడ దర్శనమిస్తే అక్కడ వాళ్ళు గుర్తుగా పెట్టి అక్కడ దేవుడిని పూజించి అక్కడ ప్రార్థించి, దేవుడు నాకు ఇక్కడ కనపడినాడు కాబట్టి అని అక్కడ ఒక పేరు పెట్టి కదా, అక్కడ ఒక ఆ స్థలానికి ఒక పేరు పెట్టడం, వెళ్ళిపోవడం. అలాగా జరగడం వలన దావీదు రాజు కాలానికి వచ్చే లోపల దావీదు రాజును పుష్కలంగా దేవుడు తన ఆత్మతో నింపిన ఆత్మతో నింపినప్పుడు ఆత్మదేవుడే కనపడతాడు తప్ప ఇంకా రాళ్ళ దేవుళ్ళు కనపడరు. మనలో కూడా ఇప్పటికీ మనము క్రైస్తవులమైనప్పటికీ కూడా మనం ఇంకా చీకటిలోనే సంచరించుతున్నాము అంటాడు భక్తుడు. ఎక్కడ సంచరిస్తున్నాం? చీకటిలోనే ఉన్నాం. అనగా ఇంకా రాళ్ళ దగ్గరే ఉన్నాం. ఎక్కడున్నాం? క్రిస్మస్ పండుగ చేస్తాం, గుడ్ ఫ్రైడే పండుగ చేస్తాం, ఈస్టర్ పండుగ చేస్తాం, గుడ్ ఫ్రైడే 30 గంటలు కొడతాం అని చేస్తాం. కానీ మెచ్చు ఎక్కడికి కాలేదు. మన 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 ఆత్మీయ స్థితి డెవలప్ కాకుండా ఎక్కడ ఉన్నామంటే ఇంకా పిరంగిపురం పోయే కాడికే ఉన్నాం, ఇంకా ఎక్కడికి నాగపట్నం పోయే కాడికే ఉన్నాం. అని పోవద్దంటాడా బాబు అని క్వశ్చన్ చేయొచ్చునేమో. పోవద్దని నేను చెప్పను, అది తప్పని నేను చెప్పను. కానీ నేనేమంటున్నానంటే అది మన పాతరాత యుగం. అనగా దేవుడు ప్రజలకు వాయిస్ ద్వారా, ప్రవక్తల ద్వారా వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే దేవుడు ఇక్కడ కనపడినాడు అని గుర్తుపెట్టినారే తప్ప ఇది రాయి అని ముక్కలేదు. బాగా బయట బాగా చదవాలి. రాళ్ళు ముక్కలే, కొండలు ఎక్కలే. వాళ్ళు కొండలు దాటుతున్నారు. ఒక ఊరు పోవాలంటే ఏం చేయాలి? వారు కొండలు దాటి, బిట్టలు దాటి, ఊరు దాటి, గ్రామాలు దాటి. మీకు తెలుసా లేదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు నీటి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధాలు పూర్వంగా జరిగాయి. పూర్వంగా బైబిల్లో నీటి కోసం దావీదు రాజు యుద్ధం చేశాడు. ఆహారం కోసం యుద్ధం చేశారు పూర్వీకులు. ఆహార యుద్ధాలు, నీటి యుద్ధాలు, పొలాల యుద్ధాలు. పొలాల కోసం అన్నదమ్ములు నరకడం, చంపడం గుడి జరుగుతుంది, అప్పుడు జరుగుతుంది. కానీ ఇందులో ఉన్న విశేషం ఏంటంటే మనం ఎక్కడ ఉన్నాం? అక్కడే ఉన్నామా? ఆత్మీయ స్థితిలోకి వచ్చినామా? దావీదు రాజు ఏమంటాడంటే, ఎక్కడ కొండల తట్టున కర్మలు ఎత్తుతున్నానో నాకు సహాయం ఎక్కడ నుండి, ఏ కొండ నుండి వచ్చునో? బైబిల్లో 1000 కొండలు ఉన్నాయి. ఎన్ని కొండలు ఉన్నాయి?
వెయ్యి కొండలు ఉన్నాయి బైబిల్లో. యా కొండకి వెళ్ళి చూడాలా కదా. కాబట్టి నేనేమంటున్నానంటే ఈయన మళ్ళా ఏం చెప్తున్నాడు, దానికి సమాధానం క్వశ్చన్ ఆయన వేసుకొని మళ్ళా సమాధానం కూడా ఆయన చెప్తున్నాడు ఏమంటే, భూమిని ఆకాశమును చేసిన వాడు దేవుడే. అంటే ఆకాశము నుండి ఇప్పుడు మొన్నటి వరకు మనం ఎండకు బాగా ఇబ్బంది పడినప్పుడు పురుషులైన వాళ్ళు షర్ట్లు కూడా ఇప్పుడు బయట చుట్టుదాల మీద పని వేసుకొని చొక్కాలు వేసుకొని తిరిగిన ఎదురు తిరిగినారంటే ఎండలు తట్టుకోలే. కొన్ని చుక్కలు భూమి మీద పడతానే భూమి చూడండి ఎంత పచ్చగా అయినా. అంటే భూమిలో నుంచి వచ్చే నీళ్ళ బ్లెస్సింగ్స్ వేరు, ఆకాశం నుండి పడే నీటి చుక్కల బ్లెస్సింగ్స్ వేరు. ఆకాశం అనే మహా గొప్ప ధనాన్ని చెప్పాలి. ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది మనకు సహాయము కదా, పాట పడతాం కదా, ఆకాశం అందున్న ఆసీనుడా అని పాట పడతాం. ఎక్కడి నుండి వస్తుంది? ఆకాశంలో ఉన్న దేవుని దగ్గర నుండి మనకు సహాయము. భూమి పంటలు, ఆకాశపు వర్షాలు. నేను లాస్ట్ వేరే గ్రామంలో పనిచేసినప్పుడు బాబు గిన్నెలు వేస్తున్నాం, ప్రార్థన చేద్దురండి అని ఒక చేతి దగ్గరికి తీసుకుని వెళ్ళాను. చేతి దగ్గరికి నేను ఎంతో మంచి బాబు తీసుకొని పోయి చేతిగా ప్రార్థన చేస్తున్నానంటే ఇంత విశ్వాసం ఈ ఊర్లో నేను అనుకున్నాను. నేను కూడా నంద్యాల నుంచి అంత దూరం 50 కిలోమీటర్లు గంటలకు తప్పకుండా న్యాయం చేయాలి దేవా, నరపడి ప్రార్థన చేసుకుంటూ పోతున్నాను. న్యాయం చేయాలి దేవా, మూడు వచ్చే కొట్ట నాయకుడు రావాలా ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ, భార్యకు రావాలా ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ పోతా ఉన్నా. పోయే లోపల ఆయన ఏం చేశాడంటే అక్కడనే ఒక రాయి తీసుకొని ఆ రాయిని కొంచెం అట్లా కడిగి దానికి పసుపు కుంకుమ పోసి 2 నిమ్మకాయలు పోసి ఆపత్తి ముక్క పెట్టి ఒక టెక్కాయ కొట్టి రెడీగా ఉన్నాను. నేను ఎందుకు చెప్తానంటే దయచేసి ఆత్మీయ స్థితికి ఆత్మ లేని స్థితికి తేడా. మన ప్రార్థన గురించి మాట్లాడుకుంటున్నాను. దేవుడు మనకు సహాయం ఎక్కడి నుండి రావాలా, ఎవరి మీద డిపెండ్ కావాలి మనము? అక్కడ ఒక రాయి తీసుకున్నా అంటే అక్కడ ఏమి కొండ లేదు కాబట్టి కొండ మీద పోలే, అందుబాటులో ఏదో రాయి. ఆ రాయి మీద బల్లి పోసిందో, కప్ప పోసిందో, కుక్క పోసిందో అది ఎట్లాదో ప్రస్తుతానేమో కడిగిన నిమ్మకాయ పెడుతున్నాను వద్దనాయన పేరు వేస్తాను. ఏం చేస్తాను ఇది ఒక నుంచి ఆచారం కాదు. మరి నేనెందుకు ఆలోచన చేయండి, థింక్ చేయండి. ఆదివారం ప్రార్థనకు పోతున్నామమ్మా, ప్రార్థనకు పోతున్నామమ్మా అంటున్నారు. ఒకటికి చల్లదనానికి పిలిచినారు. చల్లదనం అంటే ఓపెనింగ్. మనం మాట్లాడుకునే బాడీ లాంగ్వేజ్ లో గృహాన్ని చల్లదనము అంటారు, లేకపోతే మేలు మిద్దె, చల్ల మిద్దె, చల్లగా చేయడము ఏదో సంథింగ్. దాన్ని ఏం చేయాలా? దాంట్లో గృహంలో బాగా బతికేటట్టు ప్రార్థన చేయాలి. అది దాని యొక్క ఉద్దేశం. దాన్ని సిగ్నల్స్ లేకుండా వాళ్ళకి చల్లదనం అంటే అర్థం కాదు. కానీ ఆ గృహంలో చేరేవారు ఆ దినం నుండి క్షేమంగా ఉండడానికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలనుకుని నేను లోపల అయిపోయినాయి, నిమ్మకాయలు అయిపోయినాయి, పూజాలు అయిపోయినాయి, కుంకుమ అయిపోయినాయి, లోపల కుక్కరు పోసినారు, పుట్టలు పోసినారు, వాసన నీటి వాసన వస్తుందంట. ఏది ఇంత వాసన వస్తుందంటే పుట్టలు పోసినారు. మంచిదే. కాబట్టి మీ ఆచారాలు ఎవరి వైపు ఉన్నాయి? పాతరాతి యుగంలో బలులు చెల్లించే వాళ్ళం. యేసయ్య వచ్చిన తర్వాత బలులు ఏమైపోయినాయి? మానవ ప్రతి పాప పరిహార్థమై యేసయ్య తానే సర్వాంగ బలిగా
మన కోసం బలైనాడు పరిశుద్ధమైన గొర్రెపిల్ల. పరిశుద్ధమైన గొర్రెపిల్ల మనకు పడిపోయి ఆయన ఏమంటున్నాడంటే, ఆయన నైవేద్యములు కోరువాడు కాదు, పశువుల మాంసం తినేవాడు కాదు. ఆయన కావాల్సింది ఏంటంటే స్థుతుల నైవేద్యం. నీవు కావాలా, నీ మనస్సు కావాలా, నీ ప్రవర్తన కావాలా. ఎవరు కావాలా? నువ్వు కావాలా, నీ మనస్సు కావాలా, నీ మంచి ప్రవర్తన కావాలా. గుర్తుపెట్టు. కాబట్టి ఎక్కడి నుంచి సహాయం వస్తుంది? దేవుని యొద్ద నుండి సహాయం వస్తుంది. దేవుని యొద్ద నుండి సహాయం వచ్చినప్పుడు మనం ఎవరిని అడగాలా? దేవుణ్ణి అడగాలా, పక్కల ఎవరిని అడగాలా? కదా, దేవుణ్ణి అడగాలి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఉండకుండా, ఎలాగంట? వేషధారుల వలె ఉండకుండా మీ ఇంటికి పోయి వాకిలు వేసుకొని, ఎక్కడుంది అన్నమాట, దయచేసి చూడండి. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలో నుంచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం, వారు తమ ఫలములు పొంది ఉన్నారని. డూప్లికేట్ ప్రేయర్స్ ఏమంటారు? సమాజంలో భక్తి ప్రదర్శించుకోవడానికి. గ్రామంలో నేను ప్రార్థన చేస్తుంటే, గ్రామంలో చేస్తాను, ఆ సంఘంలో ఆయన ఒక్కడే విశ్వాసం. ఆ సంఘంలో ఆయన ఒక్కడే విశ్వాసి. ఆయన వేరే మందిరానికి పోతాడు. గ్రామంలో అంతా మన వాళ్ళే, సిఎస్ఐ సంఘానికి చెందిన వాళ్ళే. ఆయన ఒక్కడు వేరే మందిరానికి పోతాడు. రాత్రి 12 గంటలకు లేచి గిలక తీసుకొని కొడతా ఉంటాడు. ఇంకా నిద్రపోనీయకుండా ఎవరికి చూసి 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 సంఘ పెద్దలు నింపితాం. పగలంతా పని చేసి వస్తారు. పాపం పగలంతా పని చేసుకొని వస్తారు. వాళ్ళ పాస్టర్ ఏం చెప్తారంటే, నీవు అవిశ్వాసులను పోలి ఉండవద్దు, నువ్వు విశ్వాసువి, నువ్వు గ్రామానికి మాదిరికరంగా ఉండాలా, నిన్ను చూసి ఇంకా నలుగురు మన సంఘానికి రావాలా అని చెప్పే కొద్ది నేను పాస్టర్గా చేస్తా, నేను బిషప్గా అభిషేకిస్తా, నేను 4 సంఘాలు ఇస్తా అనేది చెప్పినాడు బాబు. ఈయన గిలంగా కొట్టి 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 చచ్చినట్టు వచ్చింది పంచాయతీ. బాబు గిలంగా కొట్టొచ్చున్నాం అర్ధరాత్రి. ఏం చెప్తావు మనం అర్థంగా మాట్లాడే వాళ్ళతో? బైబిల్ ఏమనిందంటే, ముక్కు పిసుకగా ఏమవుతుందంట? రక్తం వస్తుంది. మూర్ఖులతో వాదోపవాదములు జాగ్రత్త, కేర్. దేవుడు చెప్తున్న మాట, జ్ఞానంతో చెప్తున్న మాట, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మూర్ఖులతో వాదోపవాదాలు వద్దు, తప్పించుకొని పోవాలి. కాబట్టి నేనేమంటున్నానంటే, ప్రజలను వేరే విశ్వాస మార్గంలోకి నడిపించకూడదు. నడిపించే వాళ్ళు వారి అలాంటి వాళ్ళు చెప్తారు. దేవుడు చెప్తున్న మాట, వారి ఫలాన్ని వాళ్ళు పొంది ఉన్నారు అంటే వాళ్ళకు కంపల్సరీ వాళ్ళకు ఒక ఫలం ఇవ్వబడింది. ఎక్కడ ఎవరొక మామిడికాయలు ఇవ్వకాయలు ఇచ్చారేమో వేసుకుంటాము అని అనుకునేది. అయ్యో ఫ్రూట్స్. కాబట్టి మీరు అడుగునప్పుడు నెక్స్ట్ వచ్చిన చూడమ్మా, 8వ వచనం చదువు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయండి. చాలు, నీ అవసరతలు ఆయనకు తెలుసు. ఎందుకంటే నిన్ను
నిన్ను పుట్టించినవాడు, నిన్ను బాగా వినాలి, నిన్ను పుట్టించినవాడు, నిన్ను పుట్టించిన వానికి నీ అవసరతలు తెలుదా? అవసరతలు వేరు, అనవసరతలు వేరు. గుర్తుపెట్టు. అవసరాలు వేరు, అవసరాలు లేకుండా ఉండడం వేరు. కాబట్టి నీ అవసరాన్ని ఇచ్చేవాడు నీ తండ్రి, నీకు అనవసరంగా ఇచ్చేవాడు కదా. తప్పిపోయిన కుమారుడు ఏమడుగుతాడు? తండ్రి పంచు ఆస్తి అంటాడు. కొన్ని పంచిన ఆస్తిని ఏం చేసినాడు? దుర్వ్యాపారం చేసి వాడు లగ్జరీగా అనుభవించి లాస్ట్కి ఏం చేసినాడు? వాడు 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో 50 ఏళ్ళలో 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు వాళ్ళ తండ్రి కష్టపడి సంపాదించిన ఆస్తినంతా వాడు ఏం చేసినాడు? వేశ్యలకు, నక్కాలకు, దుర్వ్యాపారాలకు చేసి మళ్ళీ ఏం చేసినాడు? రిటర్న్. ఎంత స్పీడ్గా కష్టపడి సంపాదించింటే రూపాయి సంపాదిస్తే, కష్టపడి సంపాదిస్తే దాని విలువ తెలుస్తుంది. నేను చదువుకునేటప్పుడు మా అమ్మగారు నాకు ₹2 ఇచ్చేవారు నెల ఖర్చు. అన్ని ఖర్చుకు ₹2. అది ఇప్పుడు 2000 నోటు ఏ కలర్ ఉన్నదో ఆ కలర్ ఉండేది ₹2. అది నెలంతా సరిపోయేది. ఈరోజు ₹2 ఐస్ క్రీమ్ రావడం, ఐస్ క్రీమ్ రావడంలే. ఒక ₹50 ఖర్చులో పెట్టుకోరా పిల్లలకి ఇచ్చే 50 అంటున్నారు. నేను చాలా గర్వపడుతుంటాను. నేను నా కొడుకులకు 50 ఇస్తున్నానమ్మా, నేను గర్వపడుతుంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళకి ఏమైపోయింది? 50 ఎంతమంది కానికేయాలి? కనీసం ఒక 5 మంది 6 మంది కానికేయాలి. 5 మంది కానిక రాది అంటే కూడా వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఉద్దరికి వచ్చేది వేరు, కష్టం చేస్తే తెలిసే విలువలు. కాబట్టి ఊరికి రావాలని కోరుకుంటారు ప్రజలు. ఆయన గురించే మాట్లాడుతున్నాడు. దిస్ అంతా ఈ యొక్క కథ, ఈ యొక్క ఉపద్ఘాతం అంతా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, దావీదు రాజు ఊరికి రాలే సింహాసనం, గొర్రెలు మేపినాడు. గొర్రెలు వట్టి రొట్టె తిన్నాడు. మన మాదిరి వాళ్ళకు అప్పుడు పప్పులు గెలుపుకోవడం, ఎక్కిలు వచ్చి నీళ్లు తాగడము, బిసినీరు వాటర్ ఇవన్నీ లేవు. కుంతలలో నీళ్లు తాగాలేమో, ఎండిపోయిన రొట్టెలు తినాలి. వాళ్ళ ఆహారం ఎట్లుంటుందంటే ఎండిపోయిన రొట్టెలు, బ్రెడ్లు, మరియు ఎండిపోయిన ద్రాక్ష రసము, మరియు ఎండిపోయిన పండ్లు. ఏ పండ్లు వాళ్ళు తినేది? ఎక్కువగా దానిమ్మ పండ్లు, అట్లాంటి ఫ్రూట్స్ ఎండిపోయినట్టు అన్ని. కాబట్టి వారు పురుల నుండి తమ గొర్రెలను కాపాడమని, నక్కల నుండి కాపాడమని, దొంగల నుండి కాపాడమని ఒక్కడే ఉంటాడు. కొన్ని వేల గొర్రెలు, 100 గొర్రెలు ఉంటాయి. చిన్న బాలుడు కాపాడమని ఎప్పుడు ఫ్రూట్తో దేవుడిని స్థుతించేవాడంట, పాటలు పాడేవాడంట. మనం వచ్చే లోపల ఆ పాట పాడతాం పాటలు పాడడం మనకు కొంతమందికి బాగా ఇష్టం. ఈ పాటల ద్వారా దేవుడిని స్థుతించాడు. కాబట్టి ఆయన పాట పాడి చెప్పులు కుట్టి అబ్రహాం దగ్గర చెప్పులు కుట్టు వినవాళ్ళు కూడా చెప్పినాను. అధ్యక్ష పీఠం నాకు కావాలి ప్రభు అని అడిగాను. అమెరికా అధ్యక్షుడైన అబ్రహాం
కావాలని అడిగినాడు దేవుడిని, కావాలని అడిగినాడు దావీదు రాజు. మీరు చూసారో లేదో, నేను ఆ ఫిలిం చూసినాను. దావీదు రాజు ఆ సింహాసనం మీద కూర్చున్న తర్వాత చాలా ఆనందపడతాడు. 10-15 నిమిషాలు ఆయన యొక్క ఆనందము వర్ణనాతీతం. ఏది ఈ సీటు ప్రపంచానికే ఏంటి, ప్రపంచానికే సింహాసనం, యెరూషలేము సింహాసనం. ఇప్పుడైనా ఈ రాజులు రాజధానులు మా దేశం మీ దేశం మా కులం మీ కులం అన్నాయి, కానీ ప్రపంచానికి అంతటికీ రాజరికం చేసిన సింహాసనం ఎక్కడ ఉందంటే యెరూషలేములో ఉన్నది. ఆ యెరూషలేము చక్రవర్తిగా రాజుగా ఆయన కూర్చొని ఎక్కడి నుండి నాకు సహాయం వచ్చింది అక్కడ నుండే హల్లెలూయా. డాన్స్ చేస్తాడు, కొంచెం నాట్యం ఆడతాడు, కొంచెం ఓపిక పడ్డాడు. దొంగలకుండా సహాయం వస్తుంది, వ్యభిచారులకుండా సహాయం వస్తుంది, కనిక మాలిన్యాల కూడా సహాయం వస్తుంది. ఒక్కోసారి అనుకుంటాం మేము కూడా, వాళ్ళే బాగున్నారు మనకంటే, బాగుంటారు కొంతకాలం. ఇట్ ఇస్ సో నైస్, నాకు అనుభవిస్తున్నారు లగ్జరీస్. కానీ లెక్క చెప్పే దినం ఒక దినము దేవుడు ఇచ్చినవి శాశ్వతంగా ఉంటాయి. ఎవడు దొంగిలించడు ఆయన చేతిలో నుండి. ఎవడు మనకు దేవుడు ఇచ్చినాడా, ఎవరు వాటిని దొంగిలించలేడు. దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తే అవి శాశ్వతంగా ఉంటాయి. అవి నీతివంతమైనవి, అవి ఆశీర్వాదకరమైనవి, అవి పరలోక పట్టణానికి మనల్ని తీసుకొని వెళ్ళే ఆశీర్వాదాలుగా ఉంటాయి. కీర్తన గ్రంథం 75వ కీర్తన 6వ వచనం. 6-7 వచనాలు. తూర్పు నుండి అయినను, పడమట నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకటి తగ్గించును, ఒకటిని హెచ్చించును. గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుండి సహాయం రాదు. అరణ్యం నుండి కానీ, తూర్పు నుండి కానీ, పడమట నుండి కానీ. మన ప్రయాణాలు అలాగా ఉంటాయి, అటు ఇటు. మనం అభివృద్ధి చెందడానికి మనుషుల మీద ఆధారపడతాం, పశువుల మీద ఆధారపడతాం, కొండల మీద ఆధారపడతాం, మంత్రగాళ్ళ మీద ఆధారపడతాం, చెయ్యి చెప్పే వాళ్ళ మీద ఆధారపడతాం. వినాలి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ దేవుడనైన యెహోవాను నేనే. ఐ యామ్ ద కింగ్, ఐ యామ్ ఏ గాడ్. నేనే ఇచ్చువాను, నేనే తీసుకునేవాను కదా. యోబు ఏమంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా ఇచ్చెను. కూర్చిపెట్టేటప్పుడు ఒక మనిషిని కూర్చిపెట్టేటప్పుడు అది చెప్తుంది, యెహోవా ఇచ్చెను, యెహోవా ఇచ్చినాడు. మీ అమ్మ కడుపులో పెట్టినవాడు ఆయనే. నిన్ను ఈ లోకంలో నుండి తీసుకొని పోయేవాడు. ఆయన బిడ్డలు, ఆయన కుమారులు, ఆయన ఆస్తి అంతా పోయినప్పుడు ఆయన ఇచ్చేది ఏంటంటే కదా, నేను ఒట్టి చేతులతో వచ్చినాను, ఒట్టి చేతులతో ఎవరైనా పట్టుకొని పోతారా, ఎవరైనా కట్టుకొని పోతారా? మొలతాడు కూడా తెప్పించా, మొలతాడు మర్చిపోయే వరకు ముందు తలారు చేసి మొలతాడు కూడా ఉంచరు. కాబట్టి మనకు ఏం కావాలి? మనకు మన అవసరతలు, మన అక్కర్లు, మనం నీతిగా పెంచడం, 3 పూట్ల భోజనం చేయడం, మంచి బట్టలు కట్టుకోవడం కదా. ఒక రాజు ప్రార్థన చేస్తామంటాడంటే, ప్రభువా నాకు ఎక్కువగా ఇస్తే నేను మర్చిపోతానేమో,
ఒకవేళ తక్కువ ఇస్తే నేను దూషిస్తానేమో, నాకు మాత్రం లిమిట్. అంత ధైర్యం ఉంటే ఈ ప్రార్థన చేయాలా? ఒక అమ్మాయి ప్రార్థన చేస్తున్నట్ట, దేవుడా దేవుడా దొక్కరా దొక్కరా అంటున్నాడు. దొక్కరా దేవుడా, ఏది దొక్కరా? మొట్టు ప్రార్థన, దేవుడా అన్ని దొక్కరా అంటున్నాడు. దొక్కరా దొక్కరా అంటే దొక్కొచ్చినప్పుడు 4 రూపాయల దొక్కుని దాని కింద పడుతున్నారు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 17వ అధ్యాయం 6-7 వచనం. పూర్ణమైనది, పరిపూర్ణమైనది. దేవుడి ఆశీర్వాదం ఏంటంటే కొంత గిల్లుకొని సమయమందు ఆ సమయమందు వెయిట్ చూద్దాం, నా బిడ్డ ఏమన్నా ఓపికపడతారు. కొందరిని హెచ్చిస్తాడంట, కొందరిని తగ్గిస్తాడు. ఒకే ఇంట్లో దావీదు రాజు ఇంట్లో, ఒకే ఇంట్లో దావీదు రాజు చక్రవర్తి అయినాడు. మిగతాదంతా సైన్యంలో పనిచేసినాడు. ఎక్కడ పనిచేసినాడు? ఆయన రాజు అయితే ఆయన సొంత అన్నదమ్ములంతా ఆయన దగ్గర పోలీసులుగా పనిచేసినారు. ఆలోచన చేయండి. అందరూ రాజులైతే పోలీసు వాళ్ళు ఎవరు? అందరు కూర్చొని తినే వాళ్ళైతే రైతులు ఎవరు కదా? అందరు రియల్ ఎస్టేట్ చేసే ఉద్యోగం చేసేవాడు ఎవరు? ఏ పని చేయాలో ఆ పని తప్పనిసరిగా దేవుడు ఏం చేసింటాడు? తల్లి గర్భమున రూపింపక ముందే నిన్ను ఎరిగిన వాడు. నువ్వు ఏం పని చేస్తావు, నువ్వు ఎట్ట బతుకుతావు. కానీ మానవుడి ఆశ ఏంటంటే దీనస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏ రోజైనా నన్ను హెచ్చిస్తాడని ఎదురు చూడడమే నమ్మకం. నాకు గుర్తుపెట్టుకోండి, ఎవరి తట్టు చూడకుండా ఆయన వైపు చూడడమే, ఆయన వైపు ఎదురు చూడడమే, ఆయనను దృష్టిలో పెట్టుకొని చూడడమే. తెలుసో లేదో, కోయిలకుంట దగ్గర ఒక గ్రామం, ఒక సామాన్యమైన గ్రామం, మనలాంటి చిన్న గ్రామం, పేరు చెప్తాను. ఒక ఆయన 60 సంవత్సరాలు సల్వాదిగా పనిచేసిన పని సల్వాది. ఈ సల్వాది పని చేసే వాళ్ళు ఏం చేయాలో తెలుసా? పెళ్లి జరిగినా, సాగు జరిగినా గుడిని శుభ్రం, ఊర్లో ఉందో లేదో నాకు ఎందుకు తెలియదు కానీ నేను అడగమని చెప్పను, ఉండమని చెప్పను, చేయమని చెప్పను. ఏం చెప్పినా దిగులు ఊర్లో. సలవాది పని ఏంటంటే పెద్ద మనుషులంతా మాట్లాడుకొని విషయానికి పోయి ఊర్లో చెప్పిరామంటే ఊర్లో చెప్పిరా. ఆయనకు 4 ఎకరాల పొలం ఉంది. సలవాదికి మళ్ళా 4 ఎకరాల పొలం ఉంది. సలవాది పని చేసేవారు. ఈ బియ్యము పెట్టి పట్టిన బియ్యము ఊడ్చుకొని వాళ్ళ ఇంట్లో వండుకొని తినేవాళ్ళు. ఇప్పుడు 5 తినలే వాళ్ళు. బియ్యం తల్లిదండ్రులు కూడా సోరు బియ్యం తల్లుకుంటున్నారు. కర్మంలో పెళ్లి చేసుకుంటున్నారు శుభమా అని. ఏంటంటే బాస్మతి తెచ్చుకుంటే ఆశీర్వాదాలు ఉండేది. ఎంతసేపు సినిమాకు పూదండ కూడా ఏది పెళ్లి చేసుకుంటారు. చెప్పాలన్నా బోధకులు కొన్ని రోజులు చెప్పాలంటే నువ్వు భయపడతావు.
పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒక సినిమాను వేసుకోవాలి, సినిమా కూతురు చేసుకోవాలి. గింజలు ఊడ్చుకొని పోయి, అప్పుడు పూర్వకాలం మంచి బియ్యమే చల్లేవాళ్ళు, ఇప్పుడు అంత తోడు చల్లుతున్నారు. ఊడ్చుకొని పోయి అందరు ఏం రాని 4 ఎకరాల పొలం ఉంది అని అంటే ఆయన అనేవాడంట, గుడిలో బియ్యం తినడం ఆశీర్వాద, గుడిలో పట్టిన బియ్యము దేవుని సన్నిధిలో, ఇవి దేవుని సన్నిధిలో బియ్యం దేవుని సన్నిధిలోకి వచ్చి అక్కడ పరిశుద్ధ అక్కడికి వస్తుంది, అక్కడ గురువు ప్రార్థన చేస్తాడు, ఆ బియ్యం తీసుకెళ్తుంటారు, తొక్కింటారు, మనుషులంతా తొక్కింటారు. ఆయన పేరు ఆదాము, పెద్ద ఆయన పేరు, ఇంకా బతికే ఉంటారు. నేను ఎవరో పని చేసిన కాబట్టి చెప్తాను. నీట్గా శుభ్రంగా అవ్వ ఏడుతుంది, రాళ్ళకి తీసేస్తుంది, 2-3 సార్లు కడుగుతుంటారు. అది ఎత్తి పెట్టుకుంటారు కూడా పైన. వాళ్ళ కొడుకు ఏమైనట్టు తెలుసా, ప్రస్తుతం మొన్నటి వరకు లాస్ట్ నెల వరకు అనంతపురం జిల్లాలో కలెక్టర్గా పనిచేశారు. ఒక జిల్లా నిధులు కొన్ని 100 కోట్లు కలెక్టర్ చేతిలో ఉంటాయి. నాకు అవసరం ఉండి కూడా నేను ఒక పని మీద పోయాను. ఆయన మన జాతీయుడే, గంధం చంద్రుడు, అనంతపురంలో పనిచేస్తూ ఇటీవల జగన్కాడ ఏదో పని ఆయన అక్కడ అమరావతి చేస్తున్నారు. వాళ్ళ నాయన చేస్తున్న పని ఏంటంటే, ముసలాడా తొందరగా కొట్టు కసు అన్నాను నేను కూడా. వాళ్ళ కొడుకానికి పోవడానికి ముసలాతో పోయి చెప్పుకొని పోవాల్సింది వచ్చింది. ఎవరైనా సర్వాజీ ఏం బాబు గారు వచ్చినారంటే, అన్నతో పని వచ్చినాక నా కొడుకు కలెక్టర్ అయినాడే అన్న గర్వం కూడా అయినా ఏం సమాధి పని కూడా మానుకున్నా లేదంటే, నా ఊపిరి పోయేంత వరకు సమాధి పని వేరే వాళ్ళకు ఎవరి వైపు చూసినాడు ఆయన. తల ఇప్పుడు తల కాలు ఊతున్నాయి, 70 ఏళ్ళు వచ్చినాయి. ఒక పూట తిరిగే ఒక పూట తిరిగినట్టు లేని పరిస్థితులలో కూడా వాళ్ళు మానుకోలేరు. కాబట్టి దేవుని వైపు చూస్తూ, దేవుని వైపు పనిచేస్తూ, దేవుని మందిరం వైపు చూస్తూ కొండలకెళ్ళి చూడాలి. ఊరికే డబ్బులు దండగా డ్రైవర్కు జీపు, మళ్ళా బస్సు, 1 మంది తిరిగిపోవడాలు, మళ్ళీ కొండల పొద్దులు ఈదులు 1 మంది తినడాలు. కాబట్టి కొంచెం వెయిట్ అండ్ సీ. అబ్రహామును దీవిస్తా అన్న దేవుడు అబ్రహామును దీవించినాడా? అబ్రహాము తరతరాలను దీవించిన దేవుడు ఒక్కరిగా. అబ్రహాము ద్వారా అనేకులమైన విశ్వాసులమైన మనమందరము ఆశీర్వదించబడుతున్నాం. అబ్రహాము దేవా అని ప్రార్థన చేస్తేనే వింటాడు. విశ్వాస అయిన వాడు తప్పనిసరిగా అబ్రహాము దేవా, ఇస్సాకుల దేవా, యాకోబుల దేవా, నా తండ్రి దేవాని ప్రార్థన తప్పనిసరిగా చేయాలి. వాళ్ళ నామం ఉచ్చరించకపోతే నువ్వు క్రైస్తవుడవే. కాబట్టి నేనేమంటున్నానంటే, మనం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలా? కొండలు, గిట్టలు, మనుషులు, గిచ్చులు, రాళ్ళు, రప్పలు, నిమ్మకాయలు, టెంకాయలు, వంకాయలు అన్ని వదిలి ఎవరి వైపు చూడాలా? ఎవరి వైపు చూడాలా? చూస్తూనే ఉన్నాడు. ఏమంటాడు బాబు దేవుడు అని అడుగుతాడు ఒక ఆయన. మినిస్ట్రీ చేయడానికి పోతే, తమిళనాడు మినిస్ట్రీ చేస్తుంటే దేవుడు ఏమంటాడు, చూపి నాకు అని వచ్చినాడు. ఒక మత సంబంధమైన నిన్ను పొడుస్తూ వస్తాడా ఇప్పుడు గద్దె తీసుకో. నేను నా భార్య పాప రాత్రి 10 గంటలకు ఒంటరిగా ఉన్నాను. బ్రదర్ చేయబట్టుకోవాలి, నా కత్తి తీసుకున్నాడు. పొడుస్తా నేను దేవుడు చూపుతున్నాను అనుకున్నాను. ఎప్పుడు వచ్చినారు ఊళ్ళో నుంచి జనాలు వచ్చి, నిన్ను కొట్ట చూపిరా, నిన్ను కొట్ట చూపిరా అని వాళ్ళు వచ్చి, మీ దేవుడిని చూపిరా, మీ దేవుడిని చూపిరా అని గడన పడి కొట్టుకుంటూ తీసుకురా. కాబట్టి దేవుడు మనం ఏదో విధంగా సేమ్. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే నువ్వు ఎక్కడుంటే అక్కడే, నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడే, నీకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడే. నువ్వు ప్రార్థన చేయడానికి పలానా స్థలం అని లేదు, ఖాళీగా ఉండే చేయొచ్చు.
దేవుని స్థుతించవచ్చు, దేవుని కొనియాడవచ్చు. నువ్వు ఒంటరిగా ఉంటే దావిదాలు ఎక్కడ కొండలలో ఉన్నాడు, ఆడ యేసు ప్రభు గుడి కట్టినారా? ఎక్కడ కొండలలో వాయించుకుంటున్నారు, దేవస్తోత్రం 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 అంటున్నారు. కాబట్టి నీ స్థుతులు నీ స్తోత్రాలు తప్పనిసరిగా ఆయన సన్నిధి చేరుతాయి. ఏదో ఒక రోజు నీవు నీ కుటుంబం వారు దీన స్థితి నుండి ఉన్నత స్థితికి, మనుషుల వైపు చూడు. చాలా మంది మనుషుల వైపు చూస్తూ ఉంటారు, అప్పులు చేస్తూ ఉంటారు, ఇల్లు అమ్ముకుంటుంటారు, వాకిలు అమ్ముకుంటుంటారు, భార్య పిల్లలు అరామకులు చేస్తుంటారు, మక్కలు ఆడుతుంటారు, ఇసుకటాకులు ఆడుతూ ఉంటారు. ఎవరి వైపు చూడాలా? దేవుడి వైపు చూస్తే దేవుడు సమస్త కృపావరములకు దాత. ఆకాశ వాక్యం నింపుతాడు, కొద్దిగా తన సొత్తు పైకి తీస్తాడు. ఆయన ఆశీర్వదించాలనుకుంటే ప్రపంచంలోనే క్రైస్తవులంతా ఎవరమ్మా? బిల్ గేట్స్ ఎవరు? ఎవరు చెప్పండి? ఎవరు ప్రపంచంలో కోల్గేట్ ఎవరు? అంటే క్రైస్తవులే. మనం అనుకుంటాం మనం అంతా బీదలం దళితులమని. దేవుడు ఎత్తుతే ఒక్కసారి ఈ గ్రామానికే మనం దత్తత వేసుకునే అంత శక్తిని దేవుడు ఇస్తాడు. కృప ఆశీర్వాదం దేవుడు మన దగ్గర దయచేసి